మనం ఫస్ట్ డెలివరీ అయిపోయింది వెంటనే మళ్ళీ 3 నెలలకి 6 నెలలకి మళ్ళీ ప్రెగ్నెంట్ పాజిటివ్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటానమాట. సో ఎంత గ్యాప్ ఉంటే మంచిది తల్లికి గాని, బిడ్డకి గాని, బిడ్డకి మధ్యలో ఎడం ఎంత ఉండాలి అనేది ఈ రోజు మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి మాట్లాడుతున్నా. సో డెలివరీ తర్వాత మదర్ యొక్క బాడీలో ఉండే కాల్షియం గాని, మెగ్నీషియం గాని, మినరల్స్ గాని, రక్తం గాని అన్నీ కూడా తక్కువ లెవెల్స్ లో ఉంటాయి. ఎందుకంటే పాలిస్తూ ఉంటది, కడుపులో ఉన్నప్పుడు బిడ్డని పెంచి ఉంటది. సో ఆ బిడ్డ మొత్తం తల్లి యొక్క అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం అన్ని తల్లి నుండి వాడుకొని ఉంటది. సో తల్లిలో స్టోరేజెస్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి. పుట్టగానే మళ్ళీ పాలు ఇవ్వడం ఉంటది కాబట్టి ఆ పాలల్లో మదర్లో ఉన్నవన్నీ బేబీకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ తక్కువ లెవెల్స్ లో రక్తహీనత, విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న మదర్లో ఇమ్మీడియట్ గా గనక ప్రెగ్నెన్సీ నిలబడితే తన హెల్త్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెంటనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చెయ్యకండి. దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ తెలియకపోయినా కూడా మీకు ఫ్యూచర్లో అంటే మదర్ ఒక 40 years వచ్చినాక ఆమెకు బాడీ పెయిన్స్ రావడము, జాయింట్ పెయిన్స్ రావడము, బ్యాక్ పెయిన్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. బిడ్డకి మధ్య ఎడంతో గనక తల్లి ప్రెగ్నెన్సీ వస్తే తన ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా తను స్ట్రాంగ్ గా ఉండగలదన్నమాట. సో బిడ్డకి మధ్యలో కనీసం 1 year అన్న, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 1 year గ్యాప్ ఇవ్వాలి. సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళు 2 to 3 years గ్యాప్ ఇస్తే గనక మళ్ళీ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సిజేరియన్ వాళ్ళకి. అండ్ మదర్లో యొక్క బాడీలో రీగెయినింగ్ అంటే తన స్ట్రెంగ్త్ కానీ, తన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మళ్ళీ రెజ్యునేట్ అవుతుంది మదర్ యొక్క బాడీ. దానివల్ల ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా మదర్ హ్యాపీగా స్పెండ్ చేయగలదన్నమాట పిల్లలతోని. సో ఎర్లీగా వెంటనే ప్రెగ్నెన్సీస్ కనుక వచ్చి కొంతమంది ఏంటంటే 3 నెలలకి పాజిటివ్ వచ్చేస్తుంది, వెంటనే మళ్ళీ మేడం తీసేసేయండి అని వస్తారు. సో వెంటనే అలా రావడం వల్ల, తీసివేయడం వల్ల హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ వీక్ ఉంటుంది, ఆల్రెడీ రక్తహీనత ఉంటుంది, దాంట్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ రిమూవల్ కనుక ఉంటే చాలా ఇంకా రక్తహీనత అయిపోయి తను మదర్ వీక్ అయిపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడము, రకరకాల ప్రాబ్లమ్స్తో ఫ్యూచర్ అంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బేబీ డెలివరీ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు కూడా సెకండ్ ప్లానింగ్ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. గ్యాప్ ఎంత కావాలి, 1 year, 2 years, 3 years? ఆ గ్యాప్ కోసము రకరకాలైనటువంటి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఇంజెక్షన్ 3 నెలలకు ఒకటి ఇంజెక్షన్ తీసుకోవచ్చు, కాపట్టి ఉంటుంది, లూప్ ఉంటుంది, 3 ఏళ్ళది, 5 ఏళ్ళది, 10 ఏళ్ళది కూడా ఉంటుంది అనమాట. మీకు ఎన్నేళ్ళు గ్యాప్ రావాలనుకుంటున్నారో అన్నేళ్ళది. చిన్న లూప్ అండి, చిన్న దారం లాగా ఉంటుంది, అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. మల్టీ లోడ్ అని అంటాం, మల్టీ లోడ్ వాడుకోవచ్చు. లేదంటే కండోమ్స్, బ్యారియర్ మెథడ్, ఫీమేల్ కండోమ్స్, మేల్ కండోమ్స్ అండ్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ ప్రెగ్నెన్సీ రాకముందే చాలా ఆప్షన్స్ మనకున్నాయి, ప్రివెన్షన్ ఆప్షన్స్. దాంట్లో ఏది మీకు సెట్ అవుతుందో అది డాక్టర్ని అడిగి దాన్ని వాడుకొని ప్రెగ్నెన్సీ ఇమ్మీడియట్ గా రాకుండా చూసుకోవాలి. వెంటనే ప్రెగ్నెన్సీ రావడం, తీసేయడం చాలా హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 నుండి 3 ఏళ్ల తర్వాత గనక ప్రెగ్నెన్సీ వస్తే తల్లికి చాలా లాభాలు, తల్లికి అండ్ బేబీకి కూడా కనీసం 1 year అన్న ఫీడింగ్ తల్లి ఇవ్వగలదు. వెంటనే ప్రెగ్నెన్సీ వస్తే గనక ఆ బేబీకి ఫీడింగ్ సరిగా ఇవ్వలేదు, బేబీని సరిగా పెంచలేదు, తను వీక్ అయి ఉంటది. సో ఫస్ట్ బేబీ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్లనే ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం 3 years గ్యాప్ చెప్తాము. సో మనం కనీసం 1 year అన్న గ్యాప్ నార్మల్ డెలివరీ వాళ్ళు, సిజేరియన్ వాళ్ళు 2 to 3 years గ్యాప్ ఇచ్చుకుంటే మదర్ అండ్ బేబీ అండ్ సెకండ్ బేబీ కూడా హెల్దీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంత వీక్నెస్ తోని తల్లి సెకండ్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకుంటే ఆ లోపల ఉన్న బేబీ సరిగా గ్రోత్ కాకపోవడం, బీపీ పెరగడం, షుగర్ రావడం, వాటర్ లెవెల్ తగ్గడము, ముందు నార్మల్ అయ్యి కూడా ఇప్పుడు నార్మల్ కాకుండా ఉండడము, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీకి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్మూత్ అండ్ పిల్లలు ఇద్దరు కూడా క్షేమంగా, హెల్దీగా, తల్లి క్షేమంగా, హెల్దీగా ఉండాలి అని అంటే బిడ్డకి ఎడం తప్పనిసరిగా పాటించాలి. దానికి ఎలాంటి ప్రివెన్షన్ మెజర్స్ వాడాలో డాక్టర్ని అడిగితే మీకు సలహా ఇస్తారనమాట. మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏది సెట్ అవుతుందో అది వాడుకోండి, వెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.